క్రియాటిన్ హిమోగ్లోబిన్ కంపారిజన్లో మీకు 4 సిచ్యువేషన్లు. ఇక్కడ మీరు క్రియాటిన్ అంటే మన అప్పు అనుకోండి, జనరల్ టర్మ్స్లో చెప్తున్నాను. క్రియాటిన్ అంటే మనకుండే అప్పు, హిమోగ్లోబిన్ అంటే మనకుండే ఆస్తి. ఇప్పుడు కేసు నెంబర్ 1, నాకు క్రియాటిన్ చాలా ఎక్కువ ఉంది, అంటే నా అప్పు చాలా ఎక్కువ ఉంది, అమ్మో అప్పు చాలా ఎక్కువ ఉంది. డోంట్ వరీ, నాకు ఆస్తి కూడా ఎక్కువ ఉంది, హిమోగ్లోబిన్ కూడా ఎక్కువ ఉంది. క్రియాటిన్ ఎక్కువ ఉంది, హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంది, ఆస్తి ఎక్కువ ఉంది, పర్లేదు, అప్పు కూడా, రెండు సమానంగా ఉన్నప్పుడు నో ప్రాబ్లం. ఈ కేసు నో ప్రాబ్లం. రెండో కేసు, నాకు క్రియాటిన్ తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంది, నాకు అప్పులు తక్కువ ఉన్నాయి, నా ఆస్తులు కూడా తక్కువ ఉన్నాయి. ఈ కేసు కూడా నో ప్రాబ్లం. మూడో కేసు, నా క్రియాటిన్ చాలా తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ చాలా ఎక్కువ ఉంది, నా అప్పులు చాలా తక్కువ ఉన్నాయి, నా ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది మనం కోరుకునేది. సో ఈ 3 కేసుల్లో నో ప్రాబ్లం. ఒకే ఒక్కటి మనం క్రియాటిన్ గురించి, దీని గురించి వరి అవ్వాల్సిన ఒకే ఒక్క సిచ్యువేషన్, నాకు క్రియాటిన్ చాలా ఎక్కువ ఉంది, హిమోగ్లోబిన్ చాలా తగ్గింది. అంటే నా అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి, నా ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్ గురించే మనం వర్రీ అవ్వాలి.